నమస్తే, వెల్కమ్ టు వోల్కా న్యూస్. నేను అనుష. ఇది తమ్నేల్ అనుకుంటా కదా. ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తున్న మిత్రపక్షాలు అదే. నమస్తే, వెల్కమ్ టు వోల్కా న్యూస్. నేను అనుష. వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమిలో దాదాపు సగం పార్టీలు మద్దతు ఇచ్చాయి. టీడీపీ కూటమి పాలనలో జరిగే అరాచకాలు ఢిల్లీ వేదికగా ఇతర పార్టీలతో కలిసి జగన్ గొంతు ఎత్తడంతో మీడియాలో కూడా అటెన్షన్ క్రియేట్ అయి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇతర పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉండొచ్చు, ఇతర పార్టీ నేతలకు రాబోయే రోజుల్లో అవసరం ఉండొచ్చు అనే ఉద్దేశ్యంతో మద్దతు ఇచ్చి ఉండొచ్చు. జగన్ కు ఇండియా కూటమిలో ఇతర పార్టీల నుంచి ఆశించిన మేరకు మద్దతు లభించింది. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. ఇండియా కూటమికి అటు పార్లమెంటులోనూ ఇటు బయట కూడా మరింత మద్దతు అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు డిఎంకే ఎంపీ తిరుమావలన్, ఎస్పీ అధినేత అఖిలేష్, ఆర్జేడీ నేతలు కూడా జగన్ ను కూటమిలోకి ఆహ్వానించాలన్న ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. ఈ విషయం గత వారం రోజులుగా జాతీయ రాజకీయాల్లో నానుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతోనూ కొందరు నాయకులు ఈ విషయంపై చర్చించారు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయంపై మాత్రం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో జగన్ వ్యవహారంపై చర్చ జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇండియా కూటమిలోకి వైసీపీని ఆహ్వానించే అంశంపై చర్చించనున్నట్టు తెలిసింది. జగన్ నేరుగా ఇండియా కూటమికి మద్దతిస్తే ఆయనపై ఉన్న కేసులు తుట్టె కదులుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైగా కేసులు పెట్టించిందే కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయంలో ఉన్న నేపథ్యంలో జగన్ కూడా ఇండియా కూటమిలో ఏ మేరకు చేరుతారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నే. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజీవ్ గాంధీ హత్య డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. అలాంటి డిఎంకే కాంగ్రెస్ మంచి మిత్రులు అయ్యారు. స్టాలిన్ నమ్మకమైన మిత్రుడు అని కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలు కూడా చెప్పడం గమనార్హం.